She's a devil. ఒరే అన్నయ్య, అన్నయ్య, ఈ ఇంట్లో జరిగే చీకటి భాగవతం అందరికీ తెలియాలి. రారా, అందరూ రండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, నేనెక్కడా చూడలేదమ్మా ఈ విడ్డూరం. నాకు అన్యాయం జరిగిందని అందరి ముందు ముసలి కన్నీళ్లు పెట్టుకోవటం, ఎవ్వరూ లేనప్పుడు అర్ధరాత్రులు పావగుండెల మీద వాలి మంచం మీద దొల్లటం. బాగుందమ్మా, బాగుంది. ఏం మాట్లాడుతున్నావు భాగ్యం? నోటికొచ్చినట్టు ఊహించుకొని మాట్లాడుకు. ఊహించుకుని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పింది నిజమో కాదో రాత్రి కలిసిన ఆ మహాతల్లినే అడుగు, నీ పక్కనే ఉందిగా. భాగ్యం చెప్పింది నిజమా? కార్తీక్ నిజంగా రాత్రి వచ్చి నిన్ను కలిశాడా? అంటే వచ్చాడన్నమాట. ఎందుకు రానిచ్చావు వీణా? అన్నీ చంపుకొని కొత్త జీవితం మొదలు పెట్టమని నీకు చెప్పాను కదా. కార్తీక్ నీ మీదున్న ప్రేమ చంపుకోలేకొచ్చాడా, లేక నువ్వింకా మనసులో కార్తీక్ ని పెట్టుకొని తనని పిలిచావా? చూసారా, ఎప్పటికైనా నమ్ముతారా? ఆయన గారు రావడం, ఈవిడ గారు ఆయనతో గడపటం. అవ్వా అవ్వా, ఇష్టం లేదంటే ఇష్టం లేదన్నట్టు ఉండాలి కానీ ఇలాంటి పాడు పనులు మా ఇంట వంట లేదమ్మా. రిషి నీకు చేసిన అన్యాయానికి ఈ పెళ్లితో నీకు న్యాయం చేయాలని అందరం అనుకున్నామమ్మా. కాబట్టి ఈ పెళ్లి చేయడానికి పూనుకున్నాం. ఒకవేళ నీకు ఈ పెళ్లి ఇష్టం లేదనుకో, నిర్భయంగా నీ మనసులో మాట మాతో చెప్పు. ఇక్కడ నిన్నెవ్వరూ బలవంతం చేయరు. పెళ్లి జరిగినా జరగకపోయినా చివరికి నీకు న్యాయం జరగడమే మాకు ముఖ్యం. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేము మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాం. ఇంకా నీకు అర్థం కావట్లేదా తన మనసులో నిర్ణయం రాత్రి వచ్చిన వాడితో ముడిపడుందని? ఆపుదావత, ఇప్పుడు ఏం జరిగిందని ఎంత కాల్ చేస్తున్నావు? వీణ చేసిన దాంట్లో తప్పే ఉంది. కార్తీక్ ప్లేస్లో నేనున్నా అదే చేస్తాను, అలాగే ఆరాటపడతాను. ఒక రకంగా వాళ్ళ ప్రేమను విడదీసింది నేను. నేను చేసిన తప్పు వల్ల వాళ్ళిద్దరూ నరకం అనుభవిస్తున్నారు. ఇదంతా తెలిసి కూడా వీణాను తప్పు పడితే ఎలా? జరిగిన దానికి అందరూ నీకు ఈ పెళ్లి ద్వారా ఏదో న్యాయం చేయాలని ఫీల్ అవుతున్నారు. నీకు కార్తీక్తో ఉండాలని ఒక్క మాట చెప్పు. నేను చేసిన తప్పుని క్షమించమని అడిగి అవసరమైతే తన కాళ్ళైనా పట్టుకొని నా తప్పు ఒప్పుకొని నిన్ను తన దగ్గర వదిలేస్తాను. ఈ పెళ్లి నాపి జాగ్రత్తగా నా నుండి తప్పించుకోవాలని ప్లాన్ చేశారని నాకు బాగా అర్థమవుతుంది. చాలా మంచి వాళ్ళలా నటిస్తూ త్యాగమూర్తుల్లా బిల్డప్ ఇస్తూ మంచి మెలోడ్రామా ప్లే చేస్తున్నారు ఇద్దరు. ఇక్కడెవరూ నా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు. నా జీవితం నాశనమైనా నన్ను ఏలుకోవడానికి నా బావ ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. అంత మంచివాడు నా బావ. కానీ తన పక్కన జీవితం పంచుకునే అర్హత కానీ ఆ ఇంట్లో ఉండే అర్హత కానీ నాకు లేదు. అందుకే నా బావకి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఉంటే ఇక్కడుంటాను, లేకపోతే నేను శవమై శ్మశానానికి పోతాను. సమస్యకి పరిష్కారం ఈ పెళ్లి అనుకుని అందరం వీణకి న్యాయం జరగాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఇలాంటి ఏదో కారణం చెప్పి ఈ పెళ్లిని ఆపాలి అనుకుంటే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. దయచేసి గాయపడ్డ తన మనసుని ఇలా ఏదో ఒక రకంగా మళ్ళీ మళ్ళీ గాయపడేలా చేయకండి భాగ్యం పిన్ని. ఆడపిల్లకి చిన్న బాధొచ్చినా వెళ్ళి అమ్మకి చెప్పుకుంటుంది. ఎటువంటి సమస్య వచ్చినా నాకేమీ కాదు, మా నాన్నున్నాడు అనుకుంటుంది. కానీ దురదృష్టం కొద్దీ నీకు ఇద్దరూ లేరు. ఒకవేళ ఉండుంటే నిన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకునేవాళ్ళు. ఎప్పుడైతే నేను నా బావకి దూరం అయ్యానో
అప్పుడే నా ఇష్టాలకి నిర్ణయాలకి దూరం అయ్యాను. ఇప్పుడున్నది కేవలం మీరు ఎలా అంటే అలా తలూపే ఒక బలిపశువుని మాత్రమే. ఈ బలిపశువుని చక్కగా అలంకరించడానికి చీరలు నగలు బాగానే తెచ్చారు. ఇంకా బలిచ్చే ముహూర్తం ఎలాగో పెళ్లి ముహూర్తంగా ఖరారు కూడా చేశారు. ఇంకెందుకు నా నిర్ణయం గురించి ఆలోచించడం? నా మనసు ఎప్పుడో ముక్కలైంది. దాన్ని సమాధి చేసి పూడ్చిపెట్టి చాలా కాలం అయింది. నేను పోయే వరకు ఏం జరిగినా చూస్తూ ఉండడం మాత్రమే నేను చేయగలిగేది. వీణా, చూసారా, మనసు మాత్రం బావ దగ్గరంట, మనిషి మాత్రం మనవాడి దగ్గరంట. చేసిన ఒక తప్పుకి నా అల్లుడు దీన్ని చేసుకుని జీవితాంతం శిక్ష అనుభవించాలా? లేదా ఈవిడ గారి మనసు గెలుచుకోవడానికి మా వాడు ఈవిడ్ని నెత్తిన పెట్టి పూజించుకోవాలా? ఇష్టం లేదు అంటే ఇష్టం లేనట్టు ఉండాలి కానీ మనసు విరిగింది, గుండె పగిలింది, ప్రేమ చచ్చిందని యాదో కబుర్లు చెప్పడం ఎందుకో? నీ మొహం మండా. ఇంకాపుతావా భాగ్యం? బాధలో ఉన్న మనిషిని ఇంకెంత బాధ పెట్టొచ్చో నీకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలీదు. ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి ఇంత అసహ్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నీది ఒక మనసేనా? తన విషయంలో ఏది మంచో ఏది చెడో నిర్ణయం తీసుకోవడానికి మేమున్నాం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా వీణకి పెళ్లి చేయడానికి ఈ ఇంటి పెద్ద ఒప్పుకున్నాడు. మేమందరం దానికి కట్టుబడున్నాం. ఇంకెవరు దీని గురించి మాట్లాడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీణా రిషిల పెళ్లి జరగడం ఖాయం. ఈ పెళ్ళనే బంధమే వీణలో మార్పుకి పునాదవ్వాలి. గాయపడ్డ తన మనసు మెల్లమెల్లగా మారడానికి కారణమవ్వాలి. నన్ను క్షమించు బావా. నన్నెంత ప్రేమించావో నాకు మాత్రమే తెలుసు. అంతలా ప్రేమించిన నిన్ను నా స్వార్థం కోసం మోసం చేశాను. నా మనసు తనువు ఎప్పుడు నిన్నే కోరుకుంటాయి బావా. కానీ నా గుండెలో ఉన్న పగ మాత్రం ఈ కుటుంబం నాశనం కోరుకుంటుంది. ఈలోపు నా జీవితం నాశనం చేయడానికి నా జీవితం మీద మచ్చ వేసుకొని మరి తన మీద పగ తీర్చుకోవడానికి రెడీ అయ్యాను. ఈ క్రమంలో నీ ప్రేమని దూరం చేసుకున్నానే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు బావా. సారీ బావా. ఏం వగలాడివే నువ్వు! ఎంత నాటకం ఆడుతున్నావే! నువ్వు ఇంట్లో వాళ్ళని మోసం చేయొచ్చావు కానీ నన్ను మాత్రం మోసం చేయలేవు. నీ దొంగ నాటకాలన్నీ బయట పెడతా. నువ్వు నటించడం ఇప్పుడు నేర్చుకున్నావే, కానీ నేను నటించడం నువ్వు పుట్టక ముందు నుంచి నేర్చుకున్నా. నా అల్లుడు నిన్ను మోసం చేశాడని తెగ ఫీల్ అయిపోతున్నారు అందరూ. నువ్వు మాత్రం చేసిందేంటే మోసం కాదా? నా అల్లుడిని ఎర్రోడిని చేసినా చేస్తావు. ఇలా చేసే ఆడవాళ్ళని ఏమంటారో తెలుసా? నువ్వు ఇంట్లో ఏ ఉద్దేశంతో అడుగు పెట్టావో నాకు బాగా తెలుసు. నా అల్లుడిని చేసుకుని ఈ ఆస్తిని కాజేయడానికే కదా. అది ఎప్పటికీ జరగనివ్వను. అంతగా కావాలంటే మా అన్నయ్యకి చెప్పి ఎంతో కొంత డబ్బు తీసుకొచ్చి నీ మొహన పడేమని చెప్తాను. ఇంకా నీ నాటకాలను నాపేసి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి, ఎవరో చూడకుండా వచ్చి కాళ్ళు పట్టుకుందాం అనుకుంటున్నావా? ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావే? నా మొగుడే నన్ను కొట్టలేదు, అలాంటిది నువ్వు నన్ను కొడతావా? నిన్ను
భాగ్యం నా గదిలోకి వచ్చి తలుపులు మూసేసి మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి పో అని నా మీదకి వచ్చి నన్ను కొట్టి తల గోడకేసి కొట్టింది అత్తయ్య. భాగ్యం నిన్ను కొట్టడం ఏంటమ్మా? అసలు నిన్ను కొట్టాల్సిన అవసరం భాగ్యంకేంటి? నా అల్లుణ్ణి నా కూతురుకిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చి మొత్తం ఆస్తిని నా గుప్పెట్లో పెట్టుకుని దర్జాగా అనుభవిద్దాం అనుకుంటే మధ్యలో సెన్లా వచ్చి అంత పాడు చేశావని కోపంతో గదిలోకి వచ్చి ఎంత బ్రతిమలాడినా వినకుండా నన్ను దారుణంగా కొట్టింది అత్తయ్య. అమ్మో అమ్మో, ఇది చెప్తుందంతా అబద్ధం. నేను దాని గదిలోకి వెళ్ళిన మాట నిజమే, కానీ దాన్ని నేను కొట్టలేదు. అది నన్ను కొట్టి దానంతటా అదే తల గోడకేసి కొట్టుకుని ఆ పని నేను చేశానని నింద నా మీదేసి అబద్ధం చెప్తుంది మాయలాడి. అబద్ధం చెప్తుంది తను కాదు, మీరు. మీ బుద్ధి ఏంటో మాకు తెలీదా? మీరెక్కడుంటే అక్కడ అన్ని గొడవలే. ఎవ్వరు సంతోషంగా ఉన్నా ఏంట్రా ఇది? మీరు అస్సలు సహించలేరు. నోటికొచ్చినట్టు చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నావు. ఎవరే ఆస్తిని కొలగొట్టడానికి వచ్చింది? నా కూతురికేంటే కర్మ? మొన్నటిదాకా కార్తీక్తో తిరిగినా ఈ రోజు నా మనవణ్ణి చేసుకోవాలని ఈ ఇంట్లో తిష్టెందుకేసింది? భాగ్యవత, మీ వయసుకి మీరు వీణతో గొడవ పడ్డమేంటి? అయినా మీకు ఏం అవసరం ఉందని వీణ గదిలోకి వెళ్ళారు? మీరు చేయకపోతే వీణ తలకి ఆ గాయం ఎలా అవుతుంది? అయ్యో, నేను చెప్పేది నిజంరా నా మొహం మండ. అదే ఇదంతా చేసి తిరిగి నా మీద వేసింది. నన్ను కొట్టి ఈ ఇంట్లో నుంచి బయటికి పొమ్మని బలవంతం చేసింది. ఇప్పటికిప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలని అడిగితే ఎక్కడికైనా వెళ్ళు, లేదంటే ఏట్లోకి వెళ్ళని బలవంతంగా నా తలని గోడకేసి కొట్టి నన్ను చంపబోయింది అత్తయ్య. ఈ ఇంట్లో నా ప్రాణాలకి రక్షణ లేదని అర్థమైంది. అదృష్టం కొద్దీ వాళ్ళు తప్పించుకున్నాను. మరోసారి ఇలాగే నా మీద చంపే ప్రయత్నం చేయదని గ్యారంటీ ఏంటి? అమ్మ వీణ, నువ్వు ఆగు. భాగ్యం, నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఇంటికి కాబోయే కోడల్ని కళ్ళలో పెట్టి చూసుకోవాలి గాని ఇలా రక్తం కళ్ళ చూస్తావా? ఆడపిల్ల మీద చేసుకుంటావా? అసలు ఈ ఇంట్లో ఉన్న సమస్యలతో సతమతం అవుతుంటే మధ్యలో ఈ సమస్య ఏంటి? మర్యాదగా ఉండగలిగితే ఇక్కడ ఉండు, లేకపోతే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. అమ్మ వీణ, నా చెల్లెలు చేసిన తప్పుకి నేను నీకు సారీ చెప్తున్నాను. ఈ ఇంట్లో నీకు ఎవరి వల్ల ఏ హాని జరగదని నేను నీకు మాటిస్తున్నాను. నన్ను నమ్మమ్మా. వేదా, వీణను తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయమా. అలాగే మావయ్య. రా వీణ. రా, నీకు అసలు చెండాలుపుతానా? నా పరువు మొత్తం తీసావు కదే. అసలు నీకు బుర్రేమన్నా పోయిందంటే ఇలాంటి బుద్ధి లేని పని చేసావు. ఏదో ఓడబొడుస్తానని చెప్పి నువ్వు చేసే నిర్వాకం ఇదా? మొన్నటిదాకా ఆ పార్వతిని ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లోంచి బయటకు పోయేలా చెయ్యొచ్చు అనుకున్నావు. కానీ నువ్వు చేసిన నిర్వాకానికి అది దయతలిస్తే మనం ఈ ఇంట్లో ఉండే పరిస్థితికి తీసుకొచ్చావు. అయ్యో, నా మొహం మండ. నిజం చెప్పినా నమ్మవేంటే తల్లి? అది ఎంత తెలివిగలదంటే నేను చేయలేదని చెప్పినా ఎవ్వరూ నమ్మలేనంతగా డ్రామా ఆడింది. నేను పుడింగిననుకుంటే అది నాకంటే 4 ఆకులు ఎక్కువ చదివింది. ఇది ఇంత పెద్ద ఖతర్నాకని ఊహించలేదే అమ్మా. ఏంట్రా, దాన్ని చంపేస్తావా ఏంట్రా? లేకపోతే ఏంటి బామ్మ, నువ్వు చేసిన పనికి మొత్తం వేసుకున్న ప్లాన్ అంతా దొబ్బింది. నేను చాలా మంచిగా నటిస్తూ స్టెప్ బై స్టెప్ డీల్ చేస్తుంటే ఈవిడ గారు కుస్తీ పోటీలకు వెళ్ళి కుళ్ళ పడిపించుకొని వచ్చింది. ఆ వీణాని బయటికి పంపడం పక్కన పెడితే ఇప్పుడు నువ్వు చేసిన పనికి దాని మీద ఇంట్లో వాళ్ళందరికీ సింపతి వచ్చింది. నేను చెప్పేది వినరా. ఆ కార్తీక్ గాడి ఇంటికి రావడం, వాడు దాని గదిలో నుండి బయటకు వచ్చి గోడ దూకి వెళ్లిపోవడం నేను నా కళ్ళారా చూశాన్రా. అది వెళ్లి దాన్ని బెదిరిస్తే భయంతో రెడ్ హ్యాండెడ్ గా అందరి ముందు దొరుకుతుంది అనుకున్నా. ఎప్పుడు నేను ప్లాన్ చేసి పక్క వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టడమే తప్ప మొదటిసారి చుక్కలు చూపించి భయపెడుతుందని అస్సలు అనుకోలేదురా. అది వేయాల్సిన డ్రామాలు అది వేస్తుంది, నేను చేయాల్సిన డ్రామాలు నేను చేస్తాను. ఈ నాటకంలో
ఎవరి పాత్ర ఎవరు బాగా పోషిస్తారో అది చూద్దాం. అది చేసే పనుల్ని ఎలా తిప్పికొడతానో చూస్తూ ఉండు. అమ్మమ్మా, మా స్కూల్లో నా ఫ్రెండ్స్ అందరూ రీల్స్ చేసి పంపిస్తున్నారు. వాళ్ళు చేసిన రీల్స్ చూపించి నన్ను కూడా అలా చేయమని చెప్తున్నారు. నాకు రాదని చెప్పాను, కానీ వాళ్ళు చేసిన రీల్స్ నాకు గొప్పగా చూపించారు. నాకు కూడా వాళ్ళలాగే రీల్స్ చేయాలని ఉంది, కానీ అది ఎలా చేయాలో నాకు రాదమ్మమ్మా. రీల్సా? రీల్స్ అంటే ఏంటి? ఏం చేస్తారు దానిలో? అయ్యో అమ్మమ్మ, రీల్స్ అంటే ఏంటో కూడా తెలీదా? అది ఫోన్ లో చేస్తారు. అది ఎలా చేస్తారో నాకు తెలీదు కాబట్టి నిన్నేం చేయాలా అడుగుతున్నాను. నువ్వేమో తిరిగి నన్నే అడుగుతున్నావు. అయినా నీకేం తెలియదు పో అమ్మమ్మ. ఏంటి పిల్ల రాక్షసి, అమ్మమ్మతో ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నావు? అదేంటో నాకు చెప్పు. ఏం లేదు వేదా, మోక్ష స్కూల్లో తన ఫ్రెండ్స్ అందరూ అవేవో రోల్స్ అని. అయ్యో అమ్మమ్మ, అది రోల్స్ కాదు, రీల్స్ అంటాను వాటిని. అదే రీల్స్ అంట. ఓ అదా మ్యాటర్. రీల్సే కదా, చేసేద్దాం. నేను చేస్తానులే. అత్త, నీకు రీల్ చేయలేం తెలుసా? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? అందులో మనం ఎక్స్పర్ట్. అవునా? అలా అయితే అది ఎలా చేయాలో నాకు నేర్పించు. నేను కూడా రీల్ చేసి మా ఫ్రెండ్స్ దగ్గర గొప్పగా చూపించాలి. ప్లీజ్ అత్త, అవి ఎలా చేయాలో నాకు నేర్పించు ప్లీజ్. సరే సరే, నేర్పిస్తాను. పద. ఇంట్లో ఎన్ని సమస్యలున్నా ఆ ఇంట్లో పిల్లలుంటే చాలు. కల్లా కపటం లేని వాళ్ళ ప్రేమతో, వాళ్ళ నవ్వుతో మనసులో ఉన్నటువంటి బాధ, దిగులు అన్నీ పోతాయి. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. థ్యాంక్స్ శాంతమ్మా. సరస్వతమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ ఏమైందమ్మా అలా పడిపోయావు? ఏం లేదు శాంతమ్మా, అనుకోకుండా సడన్ గా కళ్ళు తిరిగాయి. నువ్వేం కంగారు పడకు. నేను కొన్ని రోజుల నుండి గమనిస్తున్నాను. రోజంతా ఆలోచిస్తున్నావు తప్ప టైంకి భోజనం కూడా చేయడం లేదు. ఏం చేయమంటావు శాంతమ్మా? నాకేం మిగిలిందని నేను సంతోషంగా ఉండాలి చెప్పు? ఇప్పటికే ఎన్నో సమస్యలతో బాధపడుతూ వాటిని ఎదుర్కోవడానికి నేను ఎంతో పోరాడుతున్నాను. లేని ధైర్యాన్ని కూడగట్టుకుని వస్తున్న సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఎప్పటికైనా నా కుటుంబం మొత్తం ఎలాగైనా కలవాలని ఆశగా ఎదురుచూస్తున్నాను. దానికోసమే క్షణక్షణం తాపత్రయపడుతూ బ్రతుకుతున్నాను. కానీ ఈ ఋషి వీడు చేసిన పని వల్ల నేను కన్న కలలన్నీ నాశనమయ్యాయి. వాడు నా కొడుకు అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నాను శాంతమ్మ. నా కొడుకు వల్ల మరో కొడుకు కార్తీక్ జీవితం మొత్తం నాశనమైపోయింది. కార్తీక్ నలా చూస్తుంటే
నా కంటి నుండి ఏడుపు ఆగడం లేదు శాంతమ్మ. ఇంత ఆలస్యమైనా తనింకా ఇంటికి రాలేదు. రోజు తనిలా తాగుతూ వీణని మర్చిపోలేక తనని తాను ఎలా తట్టుకుంటున్నాడో శాంతమ్మ. నేను పోయేలోగా ఆయన ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూడగలనో లేదో అర్థం కావడం లేదు శాంతమ్మ. నువ్విలా మనోధైర్యం కోల్పోయి డీలా పడిపోతే ఎలాగమ్మా? నువ్వు అనుకున్నది చేయగలవు. ఆ నమ్మకం నాకుంది. అన్ని సమస్యలు త్వరలోనే సర్దుకుంటాయి. నా మాట విను తల్లి. ఆఫీస్ ఫస్ట్ డే ఎలా ఉంది శ్రీ? ఎక్సలెంట్ డాడ్. ఆఫీస్లో స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్. ఇప్పటి టార్గెట్స్తో కంప్లీట్ చేస్తే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్కి న్యూ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాము. రాజేశ్వరి నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ముచేవనే నమ్మకం నాకు ఉంది. గో హెడ్. ష్యూర్ డాడ్, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. వన్ మోర్ థింగ్ డాడ్, న్యూ బిజినెస్ టేక్ ఓవర్ చేయడం వల్ల మన బిజినెస్ ఎక్స్టెండ్ అయింది కదా. వై డోంట్ వి యాడ్ రిషి ఇన్ టు అవర్ బిజినెస్? ఎలాగో ఈ పెళ్ళయ్యాక వీడికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కాబట్టి రిషిని కూడా మన బిజినెస్ చూసుకోమని చెప్దాం. ఏం అలవాటు అవుతుందో గాని మొగుడు మీద ఆలోచన లేని పెళ్ళాం దగ్గర కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అసలే వీణకి రిషి అంటే ఇష్టం లేకుండానే పెళ్లి ఒప్పుకుంటుంది. వీడు పని పని అంటూ ఆఫీస్కి వెళ్తూ ఉంటే అదేమో మిగిలిన సమయం అంతా ఆ కార్తీక్ గాడితో పిచ్చివాగుడు వాగకు భాగ్యం. నా కొడుకు గురించి మరో మాట మాట్లాడితే ఊరుకునేదే లేదు. నా కొడుకు మనసేంటో ఇక్కడున్న అందరికీ తెలుసు. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మరొకరి సొంతమైతే ఏ అబ్బాయి ఊరుకోడు. అలాగే నా కొడుకు కూడా తను ప్రేమించిన వీణ దూరం అయితే తట్టుకోలేక వచ్చి గొడవ చేశాడు తప్ప ఇలా కాపురాలు కూల్చే రకం కాదు. ఈ రోజు నీ అంత చూడ్డానికే వచ్చానురా. నువ్వు చేసిన దానికి నీకు బుద్ధి చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళండిరా. నువ్వు నేను తేలాలి. అమ్మా ఆగండి, అన్నయ్యతో నేను మాట్లాడతాను. అన్నయ్య ప్లీజ్ నా మాట విను. నువ్వు తాగున్నావు, పైగా కోపంగా ఉన్నావు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. దయచేసి కూర్చొని ప్రశాంత్. ఎవర్రా నీకు అన్నయ్య? నువ్వు నిజంగా నన్ను అన్న అనుకుని ఉంటే వదిన లాంటి వీణ మీద అఘాయిత్యం చేస్తావా? నిజంగా నన్ను అన్న అనుకుని ఉంటే నా జీవితం వీణ జీవితం కింద నాశనం చేస్తావా? నువ్వు చేసిన పని వల్ల నేను కన్న కలలన్నీ కలగానే మిగిలిపోయాయి కదా. అందుకే ఇవాళ నీ అంత చూద్దామని వచ్చా. నీ రక్తం కళ్ళు చూడండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను రా. అమ్మవారి సన్నిధిలో అయినా మనకొక పరిష్కారం దొరుకుతుందేమోనని చిన్న ఆశ. పరిష్కారం దొరుకుతుంది. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.